ఫ్రెండ్స్, ఈరోజు బడ్జెట్ డే అండి. బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ మనకి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ మూడింటి మీద ప్రైస్ యాక్షన్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అనేది మనం చూద్దాం. 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అయితే చూడండి. ఇక్కడ మీకు నిఫ్టీలో చూసినట్లయితే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక వెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది. దీన్ని మీరు ఛానల్ అని కూడా అనొచ్చు. రైజింగ్ వెడ్జ్, అసెండింగ్ ఛానల్ అంటారు. అది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లెవెల్ బ్రేక్ చేశాక ఎంట్రీ వచ్చినట్టు చాలా స్ట్రాంగ్ డౌన్ మూవ్ అయితే చాలా స్ట్రాంగ్ డౌన్ మూవ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే, బిగినర్ స్టేజెస్ లో ఎవరైతే ఉంటారో ఆ బిగినర్ స్టేజెస్ లో ఇలాంటి ఈవెంట్స్ ఉండేటటువంటిది. ఈవెంట్ అంటే బడ్జెట్ అనేది చాలా పెద్ద ఈవెంట్ అండి వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్. కాబట్టి ఏంటి అన్నట్లయితే, మనం అలాంటి పెద్ద ఈవెంట్స్ ఏమైనా ఉండేటప్పుడు మీరు కొంచెం ఆ రోజు వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బిగినర్ స్టేజ్లో ఆ వాలటిలిటీని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి డేస్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ని, ఓకేనా? సో ఈరోజు మనకి నిఫ్టీలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయితే బ్రేక్ డౌన్ ఆపర్చునిటీ వచ్చింది 11:45. సెన్సెక్స్లో కూడా ఆ టైంలోనే మనకి అక్కడ వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే, బడ్జెట్ వచ్చేటటువంటి అప్డేట్స్ని బేస్ చేసుకొని మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఓవరాల్ మార్కెట్స్ అనేవి కొంచెం నార్మల్గా రియాక్ట్ అయ్యాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో 11:45 నుంచి ఒక 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్. అదే బ్యాంక్ నిఫ్టీకి చూసినట్లయితే మీకు 11:45కి బ్రేక్ అయినా రికవర్ అవ్వలేదండి. చూసినట్లయితే 49,000 ఆ బాటమ్ అనేది టచ్ చేసింది. ఇక్కడ చూసారా, ప్రీవియస్ గా ఈ సపోర్ట్ లెవెల్ 49,000 దగ్గర ఉంటే ఆ సపోర్ట్ ని టచ్ చేసింది. అంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది బాగా నెగిటివ్ గా రియాక్ట్ అయింది ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు. ఆ తర్వాత స్లోగా అది మళ్ళీ రికవర్ అయిందండి. ఓకే, సో ఈ ప్రైస్ యాక్షన్ అనేది మనకు అక్కడ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు, అక్కడ ఏంటి ప్రపోజల్స్ వచ్చి, అవన్నీ మనకు అవసరం లేదండి. అవసరం లేదంటే అవసరమా కాదా అన్నట్లయితే, నేనైతే ఒక టెక్నికల్ అనలిస్ట్, ప్రైస్ యాక్షన్ బేస్డ్గా వెళ్తాను. కాబట్టి ప్రైస్ యాక్షన్లో అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంత నెగిటివ్ అప్డేట్స్ ఏవో వచ్చాయి. తర్వాత స్లోగా మార్కెట్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి కొంత స్టేబుల్ అయిందనమాట, అంతే. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైస్ యాక్షన్ పరంగా చూస్తే క్లియర్ కట్గా మనకి ఈ 2 ట్రెండ్ లైన్స్ వచ్చాయి. వాటిని బేస్ చేసుకొని అది బ్రేక్ అయిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే వచ్చింది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్ట్రాంగ్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీలో 15 మినిట్ టైం ఫ్రేమ్ చూడండి. ఈ ట్రెండ్ లైన్ అండి, నేను ఎవ్రీడే మీకు చెప్తూనే ఉన్నాను మన ఛానల్లో, స్టాక్ మార్కెట్ బట్టి ఛానల్ ఏదైతుందో అందులో. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది వాలటైల్ మూవ్ చూడండి. 15 మినిట్లో ఎంత రేంజెస్ ఫామ్ చేస్తున్నాయి అనేది చూసుకోండి. చాలా రిస్కీ బిగినర్ స్టేజెస్లో అయితే. సో మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీనికంటే కిందకి రాలేదు, బ్రేక్ చేయలేదు. ఈ ట్రెండ్ లైన్ మీద అది సపోర్ట్ తీసుకుందనమాట. సపోర్ట్ తీసుకొని ఈ హైని బ్రేక్ చేశాక అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ మూవ్ వచ్చింది. ఇక్కడ అంత వాలటిలిటీ లేదు చూసినట్లయితే, ఎందుకంటే మధ్యాహ్నంకి కొంత మార్కెట్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి కాబట్టి. ఓకే, అవి 2 ట్రేడ్స్ ఈరోజు వచ్చినటువంటి మంచి ట్రేడ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, కింద ఏరియాలో సపోర్ట్, ఆ సపోర్ట్ దగ్గర ఒక హ్యామర్. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్నట్టే ఉండాలని లేదండి. ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో మనకి ఇమీడియట్గా ఒక రివర్సల్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక హ్యామర్ ప్యాటర్న్. ఆ తర్వాత హ్యామర్ బ్రేక్ చేసుకొని ఈ క్యాండిల్ అనేది ఈ ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ కంటే పైన ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే బుల్లిష్ రికవరీ అనేది జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని మనకి 15 మినిట్ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్ ఎంట్రీ అనేది వచ్చింది. తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. ఓకే, సో అది నిఫ్టీకి సంబంధించినటువంటి అనాలిసిస్. మరి సెన్సెక్స్లో చూద్దాం. సెన్సెక్స్ చూసినట్లయితే మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఛానల్ అనేది ఫామ్ అయింది, లేదా రైజింగ్ వెడ్జ్ అనొచ్చు, దీన్ని అసెండింగ్ ఛానల్ అనొచ్చు. అది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సపోర్ట్ని బ్రేక్ చేసుకొని కిందకి స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాక అప్ టు దిస్ లెవెల్ మూవ్ వచ్చింది. తర్వాత చూడండి, చాలా హై వాలటిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అంత హైలీ వాలటైల్ ఏరియాస్, అలా అంత హైలీ వాలటైల్ డేస్లో మీరు ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా నష్టపోతారండి బిగినర్ స్టేజెస్లో, అర్థమైందా? సో మనకి పెర్ఫెక్ట్ ఎంట్రీ ఏమన్నా దొరికితే మాత్రమే ఇలాంటి ఈవెంట్ డేస్లో మనం తీసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతాం. ఇది ఒక్కటే పెర్ఫెక్ట్ ఎంట్రీ, ఆ తర్వాత మీకు పెర్ఫెక్ట్ ఎంట్రీ అనేది లేదు. ఇది కూడా కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని మనం
తీసుకున్నా కూడా అది కూడా రిస్కీ ఎంట్రీని అవుతుంది. బట్ జనరల్గా ఏంటంటే మార్కెట్ అనేది స్టెబిలైజ్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి. ఆఫ్టర్నూన్ సెషన్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వచ్చాక ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కొంత స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మీరు కాన్ఫిడెన్స్ మీద తీసుకున్నట్లయితే కొంత స్టెబిలైజ్ అయింది అని మనకి అర్థమైన తర్వాత అప్పుడు ఎంట్రీ అనేది మనం ట్రై చేయొచ్చు. లేదు ఇంకా వాలటిలిటీ మార్కెట్లో ఉంది అనుకున్నట్లయితే ఇబ్బంది పడకూడదు. అలాంటప్పుడు ఆ రోజు జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేయడమే మార్కెట్ని. ఓకేనా, ఎక్కడికి వెళ్ళిపోవు కదా, మార్కెట్స్ అక్కడే ఉంటాయి. ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. సో అది మనకి సెన్సెక్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ వచ్చింది. మీరు ఆ 1 hour టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఈ లెవెల్స్ని చాలా చక్కగా రెస్పెక్ట్ చేసిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే గతంలో ఈ లెవెల్ అనేది మేజర్ లెవెల్గా యాక్ట్ చేసింది. ప్రెసెంట్ ఆ లెవెల్ మీద సపోర్ట్ తీసుకొని సస్టైన్ అవటం అయితే జరిగింది. పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఏరియాని రెస్పెక్ట్ చేసింది. 3 touches అయితే వచ్చాయి. ఇక్కడ మోర్ దాన్ 3 touches ఉన్నాయి. సో ఆ ఏరియాని ఈరోజు రెస్పెక్ట్ చేసి అక్కడ ఒక హై అనేది ఫామ్ చేసింది. నెక్స్ట్ మోర్ ఓవర్ 78,000 అనేది సెన్సెక్స్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, సో అది సెన్సెక్స్ సంబంధించినటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది. బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే మీకు కొంత మనకి 11 o'clock ఆ టైంలో కొంత పాజిటివ్గా రియాక్ట్ అయిందండి. ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ తీసుకోవచ్చు. దీన్ని మనం ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్, ఇది చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్. అది స్ట్రాంగ్గా పైకి వచ్చాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంత మూవ్ అయితే ఇచ్చింది. 50,000 లెవెల్ అనేది ఆబ్వియస్గా చాలా చాలా స్ట్రాంగ్ లెవెల్. అది అంత ఈజీగా బ్రేక్ అవ్వదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆబ్వియస్గా అక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకొని బ్యాక్ రావడం జరిగింది. బ్యాక్ వచ్చినా కానీ తిరిగి మళ్ళీ పైకి తీసుకెళ్దాం ట్రై చేస్తారు. బట్ ఓవరాల్గా నిఫ్టీ, సెన్సెక్స్, నెక్స్ట్ ఇండెక్స్లు ఎన్నైతే ఉన్నాయి అన్నీ కూడా ఈ 1145లో వచ్చినటువంటి అప్డేట్ ఏదైతుందో అక్కడ ఒక షార్ప్ ఫాల్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది చాలా క్లియర్ కట్ ఎంట్రీ. ఈ ఎంట్రీ వచ్చిన తర్వాత మీకు స్ట్రాంగ్గా డౌన్ సైడ్ వచ్చింది. సస్టైన్ స్టేబుల్ అవుదామని ట్రై చేసింది బ్యాంక్ నిఫ్టీ. బట్ పైకి వెళ్ళినా కానీ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు. వాలటిలిటీ చూడండి ఎంత దారుణంగా ఉందండి. అది చూసారా? ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రాఫిటబుల్గా ఉన్నాము, మళ్ళీ రివర్స్ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఎగ్జిట్ అయిపోవాలండి. వాలటిలిటీ ఎక్కువ ఉండేటప్పుడు. ఒకవేళ ఈ క్యాండిల్లో చూసినట్లయితే మీకు ప్రీమియమ్స్, ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేవి ఎంత దారుణంగా పైకి కిందకి అయ్యాయనేది మీరు ఒకసారి ప్రీమియం చార్ట్స్ చూసుకోండి. ఒక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనే కాదు, అన్ని ఇండెసెస్లో అలానే ఉంది. ఓకేనా? సో ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ 49,000 దగ్గర సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, ఇక్కడ బ్రేక్ డౌన్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. నేను వీటిని ట్వీజర్ బాటమ్స్ అని చెప్తాను. ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చివర్లీ వచ్చి తర్వాత కన్ఫర్మేషన్కి హై బ్రేక్ చేస్తే ఎంట్రీ జనరల్గా తీసేసుకోవచ్చు. బట్ బడ్జెట్ డే కాబట్టి క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇవి వచ్చినటువంటి ఆపర్చునిటీస్. ఓకేనా? ఇది ఆర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు ఆ లెవెల్స్ అనేవి చాలా క్లియర్గా అర్థం అవుతాయండి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా రెస్పెక్ట్ చేసింది ఈ ఏరియాస్ని. ఈ ఏరియాని దాటి ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ డౌన్ఫాల్ క్రెడిట్ అయితే మనం బడ్జెట్ డేకి ఇవ్వచ్చు నిర్మలా సీతారామన్ గారికి. ఓకే, సో ఈ లెవెల్ కూడా చూసుకోండి. ఇది మేజర్ లెవెల్ అండి, ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇది అంత ఈజీగా వదిలేయాల్సిన లెవెల్ అయితే కాదు. మనకి రేపటి ప్రైస్ యాక్షన్కి మనం ఏం చేయాలనేది ఒకసారి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 3 ఆర్డర్లో వద్దాం. నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. మొత్తం క్లియర్ చేస్తాను. డ్రాయింగ్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డేకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఆబ్వియస్గా ప్రతిరోజు కూడా ఆ రోజు వచ్చినటువంటి హై, ఆ లో ఏవైతే ఉంటే ఆ రెండు కూడా నెక్స్ట్ డేకి ఇంపార్టెంట్ లెవెల్స్ అవుతాయి. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రీవియస్ డేస్ హై అండ్ లో ఏంటండి, ప్రీవియస్ డే యొక్క హై, లో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి రేపటికి. ఓకే, తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్లో ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అబ్జర్వ్ చేయగలమా అనేది ఒకసారి చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో మనకి ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏరియా అయితే వస్తుంది. ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనుక ఎక్కడ ఓపెన్ అయినా ఈ ఏరియాకి వచ్చేటప్పుడు ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్ ఉంది, ఇక్కడ హై ఉంది కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా మనం కన్సిడర్ చేయొచ్చు. 23,500 అరౌండ్ ఆ లెవెల్ అనేది. పైన ఈ 23,630 ఏదైతే ఉందో అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు వచ్చినటువంటి హై. కింద ఉన్నటువంటి 23,300 లెవెల్ అనేది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. అది మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం.
ఓకే, అది నిఫ్టీకి సంబంధించి డైలీ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్లో చూడండి. మీరు 1 hour టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ అవే లెవెల్స్ అండి. ఇంకా మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 hour నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అండి. చూసారు ఎంత చక్కగా ఈ ట్రెండ్ లైన్ మీద ఈరోజు సపోర్ట్ తీసుకుంది అనేది. సో ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ అనేది ఎంత పెద్ద ఈవెంట్ అయినా కానీ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని రెస్పెక్ట్ చేస్తాయండి లెవెల్స్ని. సో రేపటికి కూడా ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, ప్రొవైడెడ్ ఈ మధ్యలో ఎక్కడన్నా మూవ్మెంట్ వస్తే. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడనే కాదు ఎప్పుడైతే అప్పుడు ఒకవేళ ఈ మధ్యలో కన్సాలిడేట్ అవుతూ ఒకవేళ పైకి కనుక బ్రేక్ అయినట్లయితే ఒక స్ట్రాంగ్ మూవ్ అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ కిందకి బ్రేక్ అయితే అప్ టు దిస్ లెవెల్ మనం మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఈ మధ్యలోనే ఉండాలండి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఈ మధ్యలోనే ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అవ్వాలి. పైకి బ్రేక్ అయితే కొంత స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ అనేది మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రెండ్ బ్రేక్అవుట్ జరిగితే మనకి కొంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్లో మనం సిమిలర్ లెవెల్స్ ఉంటాయి, సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఉంటుందండి. సెన్సెక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 77,856 లెవెల్ ఏదైతే ఉందో ఈ ఏరియా అరౌండ్గా ఇది ఒక లెవెల్ కాకుండా మీరు ఒక ఏరియాగా తీసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ కింద ఉన్నటువంటి ఇక్కడ మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టాం, ఇది కిందని సపోర్ట్ అండి. ఇది 77,230 ఆ ఏరియా ఉంది కదా, అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఆబ్వియస్గా మళ్ళీ ఈరోజు వచ్చినటువంటి లో అనేది ఖచ్చితంగా నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినటువంటి లెవెల్స్. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం. మనం 1 hour టైం ఫ్రేమ్లో చూసినట్లయితే సిమిలర్గా ఏవైతే డైలీలో చూసాం అవి ఖచ్చితంగా ఇక్కడ కూడా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ బేసిక్గా మళ్ళీ సేమ్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు ఇంచుమించుగా ఒకే కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీడే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా 15 minutesలో వచ్చేటటువంటి ఆ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా లేదనేది చూడాలి. రేపు కొంత స్టెబిలైజ్ అవుతుందండి. రేపు అంటే మార్కెట్ ఏ రోజు ఓపెన్ అయితే ఆ రోజు సోమవారం. సో ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైకి ఓపెన్ అయితే మనం ఒక స్ట్రాంగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కిందకు వస్తే అంత మూవ్ రాకపోవచ్చు. ఇక్కడ మేబీ ఈ ఏరియాలో మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ ఈ 77,000 ఏరియా కూడా ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాదండి, సపోర్ట్. ఓకే, ఇది సెన్సెక్స్ సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు మనకి 1 hour టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ లెవెల్స్, దీనికి అడిషనల్గా ఈరోజు వచ్చినటువంటి హై అనేది ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 50,000 అనుకోండి. ఓకే, అంతే. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఇంకేమన్నా లెవెల్స్ ఉన్నాయో అనేది. ఆబ్వియస్గా ఇవే లెవెల్స్ కనిపిస్తున్నాయి మరి డైలీ టైం ఫ్రేమ్లో కూడా. అంతే, కిందన 49,000 లెవెల్, పైన 50,000 లెవెల్, మధ్యలో 49,500 ఇవి లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ వరకు. ఒక్కసారి 15 minute టైం ఫ్రేమ్లో చూద్దాం ఏదన్నా స్ట్రాంగ్ ఏరియా కానీ ట్రెండ్ లైన్ కానీ అలాంటివి కానీ ఉన్నాయనేది. ముందుగా డ్రా చేసిన డ్రాయింగ్స్ అన్న డిలీట్ చేశాను. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా ట్రెండ్ లైన్ డ్రా చేయగలమా అనేది చూడండి. సో అంత స్ట్రెంగ్త్ అయితే లేదండి ఈ ట్రెండ్ లైన్, బట్ అంత ఈజీగా కొట్టి పారేయలేము. కాబట్టి దీన్ని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ఇది మనకి కొంత బెటర్ ట్రెండ్ లైన్లో కనిపిస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేసి దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మరి కింద విక్స్ ఉండిపోయాయి కదా అన్నట్లయితే, కానీ పైన చూసినట్లయితే రెండు ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ఏరియాకి వచ్చి క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే మీరు రెండింటిని కలిపి ఒక హ్యామర్లా చూడొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ మనకి ఈ ట్రెండ్ లైన్ మీద వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా సరే తిరిగి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ మీదకి వచ్చేటప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అది 15 minutesలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సరేనండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్లీ డైలీ టైం ఫ్రేమ్లో మనం ఆల్రెడీ లెవెల్స్ మాట్లాడుకొని చూపించాం. ఓకే, సో అదండి నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో బడ్జెట్ డే వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండ్ రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేవి కూడా మాట్లాడుకున్నాం. సరేనా? సో ఎవరన్నా ఇంకా మన నిఫ్టీ గురుకులం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ రిలేటెడ్గా వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఇండెక్స్ ట్రేడింగ్లో మాస్టరీ తెచ్చుకోవాలనుకున్నట్లయితే దిస్ ఈస్ ద ఛానల్ యూ విల్ బీ నీడింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.